యా అఖండ 2 డిసెంబర్ 5కి రిలీజ్ అవుతా అని చెప్పి రిలీజ్ అవ్వలేదు కదా, సో దానికి మీరు ఏమంటారు? అఖండ 2 రిలీజ్ అవ్వలేదంటే బాలయ్య బాబు గారిని తొక్కడానికి కూడా కుట్ర జరిగింది. అది 100% నిజం. బాలయ్య బాబు యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో బాలయ్య బాబు గారిని డైరెక్ట్గా కూడా ఎదుర్కోలేక తెర వెనుక ఉండి ఒక ప్రముఖ తెలుగు హీరో, ప్రముఖ తెలుగు డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరూ కూడా కలిసి బాలయ్య బాబుని తొక్కేయాలి అని కూడా ఆయన మీదకి కక్షగడ్డారు. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా బాలయ్య బాబు గారు కూడా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు చిరంజీవి గారే మనల్ని తీసుకెళ్ళలేదు అని బాలయ్య బాబు గారు చాలా ఆగ్రహం పొందారు. అంతేకాకుండా ఆర్ నారాయణమూర్తి వంటి వాళ్ళందరినీ కూడా విమానంలో చిరంజీవే తీసుకెళ్ళి చిరంజీవే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి తన సినిమా టికెట్ రేట్లు పెంచుకున్నాడు అనే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. చిరంజీవి పిలిస్తేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా కూడా చిరంజీవి అరిస్తే వచ్చాడని చెప్పడం కూడా అబద్ధము అని బాలకృష్ణ చెప్పడం జరిగింది. దీని మీద కూడా చిరంజీవి బాలయ్య బాబు మధ్య తీవ్రమైన వారు కూడా నడుస్తుంది గత నెల నుంచి కూడా. దీంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా పరువు పోయినట్టు అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు జరిగినటువంటి గొడవలో ఆయన కూడా ఉన్నాడు. చిరంజీవి గారి చేత కాళ్ళు మొక్కించుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది వాస్తవమో చిరంజీవి గారు కూడా చాలాసార్లు ఇట్లా నమస్కారం చేయడం జరిగింది. అంత నమస్కారాలు చేయాల్సిన అవసరం ఏంటి అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఫుల్ ఫైర్ అయ్యారు. మరి అయినప్పుడు కూడా తప్పనిసరైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా టికెట్ రేటు పెంచలేదు. చిరంజీవి గారి మటుకు ఆయన సినిమాకి టికెట్ రేటు పెంచుకున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఈ గొడవ అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఉంది. చాలామంది బాలయ్య బాబు మీద ఆగ్రహంతో ఉన్నారు, చిరంజీవి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అయితే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో కూడా తటస్థంగా ఉండి తాను జ్వరం వచ్చిందని ఇంట్లో కూర్చున్నాడు. ఇంకా మరి ఈ గొడవ నడుస్తూ ఉంటే మరొక యాంగిల్లో ఏంటంటే సనాతన ధర్మం గురించి కూడా అఖండ 2లో చూపించారు. సనాతన ధర్మం కాపాడడానికి హింస చేయాలి అని అఖండ 2 కూడా సందేశం ఇస్తుంది. మరి సనాతన ధర్మం కాపాడాలంటే హింస చేయాలి అని సందేశం ఇచ్చారు కాబట్టి ఈ సినిమాని ఎలాగైనా తొక్కేయాలి అని కొంతమంది సనాతన ధర్మ వ్యతిరేకులు కూడా కొంతమంది కూడా కుట్ర చేశారు. ఇందులో వాళ్ళ కుట్ర కూడా ఉంది అని కూడా అంటున్నారు. అంతేకాకుండా ఇక హిందీ వాళ్ళ కుట్ర కూడా ఉంది ఇందులో. ఎందుకంటే రియలిస్టిక్ పాన్ ఇండియా ఇది. బాలయ్య బాబు గారి మొదటి రియలిస్టిక్ పాన్ ఇండియా ఇది. పాన్ ఇండియా స్థాయిలో ఆయన ఎంతో ప్రచారం కూడా చేశారు కష్టపడి. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ ఆయనతో మాట్లాడారు, మహారాష్ట్రలో మాట్లాడారు, బాంబేలో మాట్లాడారు. ఇలా అందరితో కూడా మాట్లాడి ఆయన బాలయ్య బాబు గారి పాన్ ఇండియా స్టార్ అవ్వబోతున్న సమయంలో ఆయన అవ్వకూడదు, ఆయన తొక్కేయాలి, తెలుగు సినిమాని తొక్కేయాలి, అందులో ప్రత్యేకించి బాలయ్య బాబు తొక్కేయాలని కూడా కుట్ర జరిగింది. కుట్ర జరిగే ఈరోజు వెనక ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారని కూడా అంటున్నారు. అందుకే దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా తెర వెనుక ఉండి హీరో సంస్థ చేత కేసు వేయించి సినిమా రేపు రిలీజ్ అవుతానగా ఇవాళ ఆపేశారు. మరి ఇది ఎలా ఉందంటే తెల్లవారితే పెళ్ళి అని చెప్తే పెళ్ళి ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? బాలయ్య బాబు పరిస్థితి అలానే ఉంది. ఇక్కడ బాలయ్య బాబు గారి తప్పు ఒక్కటి కూడా లేదు బాలయ్య బాబు. మరి పెళ్ళి ఆగిపోయిన వరుడు పరిస్థితి ఎలా ఉందో బాలయ్య బాబు పరిస్థితి కూడా పెళ్ళి ఆగిపోయిన బాలయ్య బాబు లాగానే ఉంది. ఆయన అంత తీవ్రమైనటువంటి అవమానం కూడా జరిగింది. దీనికి కారణం ఏంటంటే మహేష్ బాబు గారి సమయంలో తీసిన సినిమా నెంబర్ 1 నేను ఒక మహేష్ బాబు గారి సినిమా ఒకటి తీశారు, దాంట్లో లాస్ వచ్చింది. అలాగే ఆగడు అని ఒక సినిమా వచ్చింది. మహేష్ బాబు సమయంలో వచ్చినటువంటి నష్టాన్ని సంస్థ వాళ్ళు వసూలు చేసుకోవాలి. మరి అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతేకాకుండా అఖండ 2 సినిమా కూడా చాలా కాలం నుంచి షూటింగ్ జరుగుతుంది. మరి అప్పుడంతా అఖండ 2 సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏ రోజు సంస్థ గాడిదలు కాస్తుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగా వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవాలన్నప్పుడు దాదాపు సంవత్సరం పైన షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడంతా వాళ్ళు కేసు ఎందుకు వేయలేదు, అప్పుడు ఎందుకు వసూలు చేసుకోలేదు? కాబట్టి దీని వెనక కుట్ర ఉంది. తెల్లవారితే పెళ్ళి అంటే ముందు రోజు పెళ్ళి ఆపినట్టుగా తెల్లవారితే సినిమా రిలీజ్ అంటే ఈ రోజు కూడా కేసు వేయడం, ఆ సినిమాను రిలీజ్ ఆపారంటే ఇది బాలయ్య బాబు గారిని ఇన్సల్ట్ చేయడానికే, బాలయ్య బాబు మీద జరిగిన కుట్ర అని కూడా భావిస్తున్నాం. ఇందులో పెళ్ళి ఆగిపోయిన పెళ్లి కొడుకు పరిస్థితి ఎలా ఉందో బాలయ్య బాబు పరిస్థితి కూడా అలానే ఉంది. తీవ్రమైన బాలయ్య బాబు అభిమానులు అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. కొంతమంది అయితే బాలయ్య బాబు గారు అభిమానులు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా వాస్తవం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి బాలయ్య బాబు బాలయ్య బాబు అభిమానులు ఉన్నారు. ఇంకా చెప్పేందంటే కొంతమంది కూడా హీరో సంస్థ వెనక ఎవరున్నారు అనేటువంటి సెర్చ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంస్థ ముందు కావాలని కేసు వేసి
బాలయ్య బాబు సినిమాను ఆపడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కూడా బాలయ్య బాబు గన్తో ఫైర్ చేయాలి, లేదంటే బాలయ్య బాబు కూడా బుల్డోజర్ తీసుకుని రెడీగా ఉండాలి. ఎవరైతే కుట్ర చేశారో బుల్డోజర్తో ఆ ప్రొడ్యూసర్స్ మీద కూడా అటాక్ చేయాలి. అలాగే కేసు వేసిన వాళ్ళ మీద కూడా బాలయ్య బాబు బుల్డోజర్ అటాక్ చేయాలని కూడా భావిస్తున్నారు. మరి ఇప్పుడు కనుక సినిమా కూడా ఆగిపోతే మరి నెక్స్ట్ మంత్ చూసినట్టయితే మళ్ళీ చిరంజీవి గారి సినిమా ఉంది, అంతేకాకుండా ప్రభాస్ గారి సినిమా ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు థియేటర్స్ ఎలా దొరుకుతాయి? కాబట్టి ఈ సినిమాని కూడా ఖచ్చితంగా కూడా వచ్చే నెల రిలీజ్ చేయాలని కూడా చాలామంది భావిస్తున్నాం. చిరంజీవి సినిమా పోటీగా బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అవ్వాలి. అప్పుడే చిరంజీవి బాలయ్య అనేది కూడా అటు ఇటు తేలిపోతుంది అని కూడా అభిమానులు కూడా భావిస్తున్నారు. ఏమైనా బాలయ్య బాబు మటుకు వెధవం చేసినారు. ఆయన సినిమా టేబుల్ ప్రాఫిట్తో ఉంది. ఆల్రెడీ అఖండ 2 అనేటువంటి సినిమా కూడా టేబుల్ ప్రాఫిట్తో ఉంది. వాళ్ళకి ఎంత 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీశారు. మరి కేవలం 28 కోట్లు ఇవ్వలేదని కేసు వేయడం ఏంటి? ఇది నిజంగా కూడా కుట్ర అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మరి పోయిన సంవత్సరం అంతా కేసు వేయకుండా ఏం చేస్తున్నారు? ముందు రోజు రేపు రిలీజ్ అంటే ఇవాళ కేసు వేసారంటే అర్థం ఏంటి? కుట్ర ఉందని అర్థమైపోతుంది కదా. నిజంగా వసూలు చేసుకోవాలి, వాళ్ళకి పెండింగ్ ఉందనుకుందాం. మరి వాళ్ళు మొదటనే చేయాలి. అంతేకాకుండా బాలయ్య బాబు గారికి వివరాలన్నీ ఇవ్వకుండా ఎందుకు దాచిపెట్టారు? బాలయ్య బాబు గారి వివరాలు ఇవ్వాలి కదా. మరి బాలయ్య బాబు గారిని మోసం చేసినట్టే కదా. బాలయ్య బాబుని ప్రొడ్యూసర్లు మోసం చేశారు. అలాగే ప్రముఖ తెలుగు దిల్ రాజు గారికి తెలీదా? దిల్ రాజు గారికి ఇటువంటి విషయం జరుగుతుందనేటువంటి ఆలోచన లేదా? ఉంది, తెలుసు. దిల్ రాజు గారికి 100% ఏరో సంస్థ కేసు వేస్తుంది. బాలయ్య బాబు గారి సినిమా ఆగిపోతుందని దిల్ రాజు గారికి తెలుసు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా తెలుసు. తాను తెలుగు సినిమా పెద్దగా ఉంటాను, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ వస్తానని అంటున్నాడు. మరి చిరంజీవి గారు ఏం చేస్తున్నారు? చిరంజీవి గారికి అవగాహన లేదా? ఖచ్చితంగా ఆయనకు అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ నిన్న వచ్చిన వాళ్ళు కాదు, కొన్ని దశాబ్దాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. కాబట్టి హీరో సంస్థ ఇలా కేసు వేస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తుంది? మంచు విష్ణు ఏం చేస్తున్నాడు అని కూడా అందరూ కూడా అనుకుంటున్నాం. మంచు విష్ణు గారు ఏం చేస్తున్నారు? ఈ విధంగా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తెలుగు సినిమా హీరోల సినిమాలు ఆగిపోతుంటే మరి మంచు విష్ణు గారు ఏం చేస్తున్నారు? గాడిదలుగా వస్తున్నారు, ఏం చేస్తున్నారని కూడా భావిస్తున్నాం. మోహన్ బాబు గారు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏంటంటే వాళ్ళ 50 సంవత్సరాల ఫంక్షన్ కూడా చేసుకున్నారు, ఎవరు పిలవలేదు, ఎవరు రాలేదని వాళ్ళకు ఒక కోపంతో కూడా ఉన్నారా? మరి దీని వెనక ఎంతమంది ఉన్నారని కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా భావిస్తున్నాం. ఏమైనా ఇది భారతదేశ స్థాయిలోనే కాదు, ప్రపంచ స్థాయిలో కూడా బాలకృష్ణకి చేసిన అవమానం ఇది. తెలుగు వాళ్ళకి చేసిన అవమానము. ఈవెన్ కర్ణాటక వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు తెలుగు సినిమా ఫీల్డ్ చూసి. తమిళనాడు వాళ్ళు నవ్వుకుంటున్నారు. బాలయ్య బాబు సినిమా ఆగిపోయిందంటే కిసుక్కుని నవ్వుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్య బాబు సినిమా వల్ల ఎటువంటి నష్టం కూడా లేదు. ఇదివరకు కూడా చూడండి, బాలయ్య బాబు వల్ల ఎప్పుడైనా సరే సినిమాకి నష్టం వచ్చినా సరే ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడు అంటాడు బాలయ్య బాబు. అందుకే ఆయన జై బాలయ్య అంటాడు. సినిమాకి నష్టం వచ్చిన తర్వాత సినిమాకి బాలయ్య బాబు ఉచితంగా చేయటమో లేదంటే తను తెర వెనుక సహాయం చేయటం వంటివి చేస్తారండి బాలయ్య బాబు. ఎందుకంటే బాలయ్య బాబు గారు సినిమాలోకి వచ్చింది వాళ్ళ నాన్న టైంలో దాదాపు కూడా ఎన్టీ రామారావు గారి సమయం నుంచి కూడా సినిమా ఫ్యామిలీ కుటుంబం అది. ప్రొడ్యూసర్ యొక్క కష్టాలేంటి, హీరో కష్టాలేంటి, హీరోయిన్ కష్టాలేంటి, ప్రతిదీ బాలయ్య బాబు తెలుసు. మరి అటువంటిప్పుడు అంత నాలెడ్జ్ ఉన్నటువంటి బాలయ్య బాబుకి ఈ విషయం తెలియకుండా ఎందుకు దాచిపెట్టారు? బాలయ్య బాబు దగ్గర ఎందుకు విషయాన్ని దాచిపెట్టారు అనేదే ఇప్పుడు బలమైన ప్రశ్న. బాలయ్య బాబుకి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా బాలయ్య బాబు దగ్గర నిజాలు దాచిపెట్టి బాలయ్య బాబు గారిని ఒక వెధవని చేశారు. పెళ్ళి ఆగిపోతే పెళ్లి కూతురు పరిస్థితి ఎలా ఉంటుందో బాలయ్య బాబు పరిస్థితి కూడా అలా ఉంది. రేపు పెళ్ళంటే ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్లి కూతురు ఎంత బాధపడుతుంది, పెళ్లి కొడుకు ఎంత బాధపడుతుంది. 28 కోట్లు లేవంటారా మరి బాలయ్య బాబు దగ్గర? 28 కోట్ల దగ్గర అయిందంట ఇష్యూ. 28 కోట్లు అనేది ఆ సంస్థ ఇప్పుడు 14 రీల్స్ అనేటువంటి సంస్థ 28 కోట్లు అయినప్పుడు 200 కోట్లు పెట్టి సినిమా ఎలా తీశారు? అదే కదా, ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది డబ్బు సమస్య కానే కాదు. ఖచ్చితంగా బాలయ్య బాబుని తొక్కాలి. బాలయ్య బాబు పాన్ ఇండియా స్టార్ అవుతాడు అనే ఉద్దేశంతో, బాలయ్య బాబు పాన్ ఇండియా స్టార్ కాకూడదు అనే ఉద్దేశంతో తొక్కడానికి జరిగిన కుట్ర ఇది. ఎందుకంటే ఈ విషయం తెలుగు సినిమా ప్రొడ్యూసర్లకు ఖచ్చితంగా తెలుసు. మద్రాసులోనే ఎందుకు వేశారు సార్ కోర్టులో? అవును, వీళ్ళంతా తెర వెనుక ఉండి, ఎందుకంటే ఇక్కడ కనుక కేసు వేస్తే
అసలు బాలయ్య బాబు అభిమానులు బుల్డోజర్ తీసుకొని కేజీఎస్ వాడు ఇల్లు పడగొడతారు. అందుకనే కావాలని ప్లానింగ్ గా మద్రాసులో వేశారు. ఇదేంటంటే దీని వెనక తెలుగు ప్రముఖ నిర్మాతలు ఉన్నారు. దిల్ రాజు గారికి తెలుసు. దిల్ రాజు గారు దాదాపు కొన్ని దశాబ్దాలుగా సినిమా ఫీల్డ్ లో ఉన్నారంటే ఆయన తెలియదు కేసేస్తాడని తెలుసు. ఖచ్చితంగా దిల్ బాబు తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కావాలనే ఉద్దేశపూర్వకంగా బాలయ్య బాబుని నవ్వుల పాలు చేయడానికే. బాలయ్య బాబు రియల్ గా పాన్ ఇండియా సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా అఖండ 2 బాలయ్య బాబుని తొక్కేయాలి, ఆ స్థాయి రిలీజ్ అవ్వకూడదు, ఎటువంటి రికార్డ్స్ కూడా బాలయ్య బాబు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ సినిమాని కూడా తొక్కేసడానికి కేసు వేయించారు. తెర వెనక ఉండి కేసు వేయించారు. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏం చేయలేరంటారా? బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీని ఎఫెక్ట్ చూపిస్తారు. ఎవరిని వదిలేదే లేదు. బాలయ్య ఫ్యాన్స్ తగ్గేదే లేదు. దీని గురించి క్లియర్గా కూడా చూస్తున్నారు తెర వెనక ఎవరున్నారని. వాళ్ళ మీద త్వరలో కూడా బుల్డోజర్ తీసుకుని బాలయ్య బాబు అభిమానులు ఖచ్చితంగా వెళ్తారు. సో సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఆప్షన్ ఉందంటారా? అదేమి ఉండదంటారా? సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. సినిమాకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆ యొక్క కొంతమంది యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు అంత హిట్ అవ్వాల్సినటువంటి సినిమా కూడా సడన్ గా ఆగిపోయిందంటే చాలా మంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల ఇంకేమైనా ఉందా దీని వెనక అనేటువంటి అనేక ఆలోచనలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. సో దీని ప్రభావం కూడా నెక్స్ట్ జనవరిలో వచ్చేటువంటి చిరంజీవి గారి సినిమా మీద కూడా పడుతుంది. ఖచ్చితంగా కూడా చిరంజీవి గారి వరప్రసాద్ సినిమాకి, ప్రభాస్ గారి సినిమా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. బాలయ్య బాబు గారి మటుకు ఈ యొక్క ద్రోహుల్ని వదిలే క్వశ్చన్ అయితే లేదు. అభిమానులు కూడా ఎవ్వరు వదలరు. దీని గురించి చాలా స్పష్టమైనటువంటి వెనక రీసెర్చ్ జరుగుతుంది. దీని వెనక ఎవరున్నారు కరెక్ట్గా వెతుకుతున్నారు. కరెక్ట్ పర్సన్ కూడా దొరికినట్టయితే మటుకు చిరంజీవి గారిని కూడా వదలరు. ఈవెన్ దిల్ రాజు గారిని కూడా వదలరు. అందుకే దిల్ రాజు గారు కూడా వచ్చే బాంబే పారిపోతున్నాడు. దిల్ రాజు గమనించండి, బాంబే ఇక్కడ ఉండట్లేదు. దిల్ రాజు ఏంటంటే ఏదో సినిమా షూటింగ్ అని చెప్పి బాంబే పారిపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళి కొన్ని నెలల దాకా రానని చెప్తున్నాడు. మరి ఎందుకు ఇప్పుడు సడన్ గా దిల్ రాజు గారే పారిపోవాల్సిన అవసరం ఏంటి? మరి అఖండ 2 సినిమా ఆగిపోవడానికి దిల్ రాజు బాంబే పారిపోవడానికి మధ్యాహ్నం సంబంధం ఉందా అనేది కూడా గమనించాలి. మరి ఇప్పుడు అకస్మాత్తుగా దిల్ రాజు బాంబేకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? దిల్ రాజుకి ఏదో సినిమా ఉంది, హిందీ సినిమా తీయాలని చెప్పి అఖండ 2 సినిమా ఆగిపోయిన సమయంలోనే దిల్ రాజు గారికి హిందీ సినిమా గుర్తొచ్చిందా? మరి దిల్ రాజు గారు పారిపోతున్నారంటే దీని వెనక కూడా అఖండ 2 సినిమా ఆగిపోవడానికి వెనక దిల్ రాజు గారు అదృశ్య హస్తం ఉంది. ఆయన డైరెక్ట్ గా చేయమైనప్పటికి కూడా తెర వెనుక దిల్ రాజు గారి హస్తం కూడా ఉంది. ప్రముఖ తెలుగు సినిమా హీరో హస్తం ఉంది. ఇవన్నీ కూడా బాలయ్య బాబుని తొక్కివేయాలి. బాలయ్య బాబుని పాన్ ఇండియా సినిమా హీరో బాలయ్య బాబు కావద్దు. పాన్ ఇండియా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో బాలయ్య బాబు పేరు మీద ఉండకూడదు అనేటువంటి దృష్టితోనే బాలయ్య బాబు తొక్కివేయడానికే ఇది కుట్ర జరిగింది. అఖండ 2 అనేది ఖచ్చితంగా కుట్ర. ఇది బాలయ్య బాబు ఖచ్చితంగా దిల్ రాజు గారు ఉన్నారు. ఎందుకంటే దిల్ రాజు గారు 30-40 ఏళ్ళ నుంచి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మొదట డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు, తర్వాత సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. దిల్ రాజు గారికి తెలియదా కేసేస్తారని? మరి నిజంగా